అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అమర్నాథ్ యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పరమశివుడిని అడిగింది. పరమశివుడు మంచుకొండలో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే అమర్నాథ్. పరమశివుడు జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్నాడు. శివుడు పహల్గాంలో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్వరి వద్ద నెలవంకని, శేష్నాగు సరస్సు వద్ద కంఠావరణమైన పాముని, మహాగుణాస్ పర్వతం వద్ద గణేశుని, పంజితర్ని వద్ద పంచభూతాలని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాను పరుచుకున్న జింక చర్మం క్రింద ఉన్న రంధ్రాలలో 2 పావురాలు ఉండిపోయాయి. ఆ పావురాలు 2 శివుడు చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహలలో కనిపిస్తుంటాయని భక్తుల వినికిడి. ఇది అమర్నాథ్ యొక్క ఆవిర్భావము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.